నిజంగా అండి. అంటే పెద్ద పెద్ద రీజన్‌లే. అంటే దేవుడి దగ్గర అండ్ దేవుడికి, మనిషికి సంబంధించిన ఏవైతే ఈ కట్టుబాట్లున్నాయో, అంటే మైలుంటే దేవుడికి దగ్గరికెళ్ళకూడదు, పీరియడ్స్‌లో ఉంటే దేవుడి దగ్గరికెళ్ళొద్దు అని. వీటినే మీరు కాదు ఆచారానికి సంబంధించి అప్పుడున్న వాటిని మనం ఇప్పుడు మూఢనమ్మకాలుగా మారుస్తున్నాం అంటే కుడి చేత్తోనే పనులు చేయాలి. లేదా ఇవన్నీ మీకు చిన్న చిన్నవి అయిపోతాయేమో అనిపిస్తుంది నేను ఇప్పుడు కుడి అడిగినా కూడా. చేతితో పని ఎందుకు చేయమంటాం? సైంటిఫిక్ రీజన్. మనం వాడేది ఇంతకుముందుకు ఎట్లా వాడేటోళ్ళం? మనం ఏదైనా వాష్రూమ్కి వెళ్ళినా ఎట్లున్నా దాన్ని ఎందుకు దాంతో చేయొద్దు అంటామంటే దానికోసం. అది సైంటిఫిక్ రీజనే కదా. అది ఒక రకమైన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ క్యారీ చేస్తుంది మనం బాత్రూమ్కి వెళ్ళినప్పుడు. దానికి స్టిల్ ఇప్పుడు కూడా తుమ్మితే బయటికి వెళ్ళొద్దు. కమాన్, తుమ్మితే బయటికి ఎందుకు వెళ్ళొద్దు అంటారు తల్లి? తుమ్మినప్పుడు ఒక మల్టిపుల్ బ్యాక్టీరియా అనేది జర్మ్స్ అనేది మన బాడీని అబ్జర్వ్ చేసేసుకుంటది. అది ఒక 10 to 12 minutes వరకు మనలో క్యారీ అయి ఉంటది. అది లైవ్ ఉంటది. మనం ఎమ్మడి తుమ్మగానే బయటికి వెళ్ళంగానే అది మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయ్యి చిన్న చిన్న పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, ఇవన్నీ జరగొద్దు అని చెప్పి కూర్చొని అండ్ మన నోట్లో కొన్ని నీళ్ళు తాగి ఏమంటారంటే ఆ బ్యాక్టీరియా అనేది అదవడానికి, డిసాల్వ్ అవ్వడానికి మాత్రమే ఆ రీజన్ పెడితే దాన్ని మూర్ఖంగా తీసుకుపోయి ఒక మూఢనమ్మకం కింద పెట్టి తుమ్మితే ఇదైతుంది అదైతుంది. అమ్మా నేను ఇప్పటిదాకా విషయం చావు గురించి చెప్పిన, పీరియడ్స్ గురించి చెప్పిన, ప్రతి ఒక్కటి మనలో ఏదైతే మనం ఆపుతున్నామో అవన్నీ కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. దట్స్ ఇట్. దాన్ని దేవుడు అడ్డంగా పెట్టిందంటే మనము మనుషులము చాలా మేధావులం అనుకొని నేనే సృష్టించేసిన అన్ని అని అంటున్నాం. మాట తొందరగా వినరు. అవునా కదా? అందుకే ఒక దైవాన్ని మనిషి దేనికి భయపడతాడు? దేవుడికి భయపడతాడు. దాంతో ముడేసిండ్రు అంతే. ఇప్పుడు నిజంగా అన్ని శాస్త్ర ప్రకారమే మనం బ్రతుకుతున్నామా? ముహూర్తాలు మన ఇష్టం వచ్చినట్టు మార్చేసుకుంటున్నాం, పేర్లు మార్చేసి అన్ని చేసేసుకుంటున్నాము. అవునా కాదా? ఒకప్పుడు నేలపైన కటిక నేలపైన ఒక ఆసనం వేసుకొని కూర్చొని పూజలు ఆచరించేటోళ్ళు. ఇప్పుడు పురోహితుడు గారు కింద కూర్చుంటారు, మనం ఇట్లా చీరలు వేసుకొని కూర్చుంటాం. మనకి వీలుని బట్టే చేస్తాము. మనకి వీలున్నప్పుడే ముహూర్తాన్ని మార్చేస్తాడు, ప్రసాదం మన దగ్గరికే వస్తుంది, అన్ని మనకు నచ్చినట్టే జరిగిపోతున్నాయి. డబ్బులుంటే అన్ని మారిపోతాయి అంతే. ఇక్కడ కూర్చొని నాకు ఎక్కడి నుంచైనా సరే నా పేరు మీద పూజలు జరిగిపోయి నా ఇంటికే వచ్చేస్తుంది. ఫోన్లలో మంత్రాలు గోత్రనామాలు చదువుతురమ్మా. కొన్ని హిమాలయాస్ లో పంతులు ఫోన్ చేసి ఆ గోత్రనామం చదివి నాకు 500 మళ్ళీ ఫోన్ పే చేయాలి. ఎందుకది? శ్రీశైలము లేకపోతే అటు సైడ్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది ఎంత వరకు కరెక్ట్ చెప్పండి? ఎక్కడైనా శాస్త్రంలో రాసుందా? ఒక మొబైల్ ఫోన్ లో నీ పేరు గోత్రనామాలు చెప్తే నీకు పుణ్యం వస్తుంది అని వీడియో కాల్ చేసి మంత్రాలు చదివితే వీడియో కాల్ చాలా మంది కుంభమేళకి వెళ్ళిన వాళ్ళు కూడా బాటిల్ నీళ్లు తీసుకొచ్చి అక్కడ నుంచి వచ్చినాయి అనుకునే వాళ్ళు కూడా. అది అయితే అసలు మరీ వింత అయిపోయిందమ్మా. లైక్ ఏ విషయంలో అయినా సరే తల్లి, ఇవాళ రేపు డబ్బు ఒకటి ఉంటే చాలు అన్ని జరిగిపోతున్నాయి. మనం దేవుడికి ఏమి ఇస్తున్నామమ్మా చెప్పు? భక్తితో వెళ్తాము, పూజ చేస్తాం, అన్ని వచ్చేస్తాం, కానీ అందులో మళ్ళీ మన స్వార్థం ఉంది కదా. అంటే ఇప్పుడు మీ దృష్టిలో కుంభమేళలో మనం మునిగేది కూడా నేను ఏమంటున్నా, అది మంచి కార్యం, అది చాలా మంచిది, మన కార్యం మంచిది. కానీ ఈడికెళ్ళి మనం పోతున్నాం. ఇప్పుడు ఎన్ని పాపాలు చేసిపోయి అలా ముంగేస్తే నీ పాపం అంతా వెళ్ళిపోతుందా? మళ్ళీ తెల్లారి వచ్చి చేయకుంటుంటావా? అబద్ధం ఆడుకుంటుంటావా? ఒక్క అబద్ధం చెప్పుకుంటుంటావా? ఇప్పుడు పాపాలన్నీ పోయినాయి కదా, అక్కడికి వెళ్ళి స్నానం చేసి వచ్చి నీ రోజువారీ జీవితంలో, జీవన విధానంలో తప్పు చేయకుండా, ఒకరిని తిట్టకుండా, కోపం రాకుండా నీలో అహాన్ని వదిలి ఉండగలుగుతావా? అసాధ్యం అది. మరి సో పూర్వం ఏం జరిగేదంటే, మన తాతల ముత్తాతలను మనం చూసిన కాడికమ్మా వాళ్ళు ఎంత న్యాయంగా ఉండేటోళ్ళు, ఎంత ఒక మనిషిని హాని చేయకపోయేటోళ్ళు. ఒక పెద్ద మనిషి చెప్పిన మాటకు కట్టుబడి ప్రతి ఒక్కరు ఉండేటోళ్ళు. తప్పు అయితే తప్పు, ఒప్పు అయితే ఒప్పు, దాని లెక్కన ఉండే. అట్లాంటి వ్యక్తులు పోయి అక్కడ స్నానం చేసి వస్తే అది పుణ్యం, అది వాళ్ళకి వర్తిస్తుంది. మనలాంటి వాళ్ళకి ఏం వర్తిస్తుంది? పొద్దున్న లేస్తే అబద్ధమే కదా మనది. మన జీవితం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎన్నో అబద్ధాలు ఆడతాం. ఇక మనలాంటి వాళ్ళకి ఏం పనికి వస్తాయి? సో నేను అనేది అంటున్నా, దేవుడిని నువ్వు మొక్కేటప్పుడు నీ ఆత్మశుద్ధితో మొక్కమంటుంది కూడా దానికోసమే. నీ ఆత్మశుద్ధి ఉంటే నువ్వు ఏ దేవుడైనా నేను కరుణిస్తావు. మమ్మల్ని చాలా మంది అడిగిండ్రు, మీరు కుంభమేళం పోవట్లేరా అని చెప్పి. ఇక్కడే ఇంత పెద్ద కార్యం పెట్టుకొని అమ్మ చూసుకుంటది, పాపమో పుణ్యమో ఆమె చూసుకుంటది. ఆమెకు సేవ చేస్తూ ఉండడమే మాకు జీవితం అనే, లైక్ అదే మా లైఫ్ అని మాకు అనిపించింది. ఎక్కడికో పుణ్యం కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు తల్లి. అవునా కదా? నువ్వు బ్రతికే నీ జీవన విధానంలో నీ దగ్గర ఉన్న దాంట్లో నలుగురికి పెడుతూ బ్రతుకుతున్నావు అంటేనే అదే పుణ్యకార్యం. అంతకు మించిన పుణ్యం ఇంకొకటి లేనే లేదు.
నీలో స్వార్థం లేనప్పుడు ఆటోమేటిక్గా ఆ పుణ్యం నీ వెంబటే ఉంటుంది. అంటే ఇప్పుడు మీ ఆలోచన విధానానికి సొసైటీ యొక్క ఆలోచన విధానానికి చాలా డిఫరెంట్ ఉంది. అవును. వాళ్ళకి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఏ నేను ఒక విధంగా విషయం మీరు చెప్తా. ఎక్స్ప్రెస్ ఎక్స్పెక్టేషన్ తో చెయ్యట్లేదు కదా నేను ఏది ఏం కూడా. చెప్తున్నా అంటే అమ్మా, అబద్ధం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అది నిజం వెళ్తుంది చూసినారా మెల్లగా. నిజం ఒక్కసారి మొదలు పెట్టినామంటే అది మెల్లగా వెళ్తూ వెళ్తూ అబద్ధాన్ని లేకుండా నామరూపాలు లేకపోతే చేస్తారు. ఇక్కడ నుంచి నిజం మొదలైంది, ఆ నిజం మెల్లిగా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు పీరియడ్స్ దాంతో మీరు చెప్పారు మీరే, అంత వ్యూస్ పోవడం అంటే అది అందరికి తెలియాలనే కదా. సో ఆ నిజం అనేది మెల్లగా వస్తుంది, కానీ అన్ని క్లియర్ అవుతాయి. ఆల్రెడీ శక్తి స్టార్ట్ చేసింది. శక్తి సత్యయోగం అంటారు చూసినారా. ఒకప్పుడు మనము తప్పు చేస్తే నా పిల్లలు, మీరు అన్నట్టు పిల్లలు తగులుతుంది లేకపోతే ఎవరికో తగులుతుంది. కానీ ఇప్పుడు మీరు తప్పు చేస్తే ఇమీడియట్ గా బయటికి వస్తుందా లేదా? కర్మ వస్తుందా లేదా? చూపిస్తుంది. ఏదో ఒక రూపంలో అయితే బయటికి వచ్చేస్తుంది. నువ్వు ఎంత దుంకులాడినా ఎంత ఎగిరినా నీ అబద్ధం అనేది ఏదో ఒక క్షణానికి బయటికి వస్తుంది. అది అతి తొందరలోనే వస్తుంది. సో ఆల్రెడీ అది అవన్నీ జరుగుతూనే ఉంటాయి. భక్తులకు కూడా నేను అనేది ఏంటంటే మీ ఆత్మశుద్ధితోటి చేయండి. ఏదైనా ఒకరిని మోసం చేయాలనే ఉద్దేశాన్ని మార్చుకోండి. మీకోసం మీరు బతుకుతూ నలుగురిని మంచిగా చూస్తూ ఉండమని చెప్తున్నాను. ఎవరిని మోసం చేసినా రేపు పొద్దున నువ్వు అది మళ్ళా అది ఈడనే వదిలేసిపోవాల్సింది. నువ్వు తీసుకునేది నీ ఎంబడి పోవు. శాశ్వతమైన నీ జీవితమే, శాశ్వతమైన నీ శరీరమే కాదు. దానికోసం ఏదేదో చేయకు. మంచిగా ఉండండి, మంచిగా బతకండి అంతే. నిజంగా అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ ఆలోచన పునాదులు అనేవి ఇంకా అంచెలంచెలు ఎదగాలి. ఈవెన్ అంటే నాకు అనిపించింది ఏంటి అంటే మీ ఆలోచన విధానానికి ఇప్పుడున్న జనరేషన్ కి ఈ ఆలోచన చాలా అవసరమేమో అనిపించింది నాకు. సో మేము ఒక్కరమే చేస్తే కాదు ఇది, మాతో పాటు మీ అందరూ మీ ఛానల్స్ ఇవన్నీ ముందుకు తీసుకుపోవాలి. అప్పుడే కదా నలుగురికి తెలుస్తుంది. నిజమంటే ఏంటో తెలుసుకోవాలమ్మా అంతే. మనం ఈ పని చేస్తున్నాము అంటే ఒకరు చెప్పిండ్రని చేయడం కాదు, ఆ పని ఎందుకు చేస్తున్నాం, దాని వెనక ఉన్న కారణం ఏంది అని తెలుసుకుంటే చెయ్యమని చెప్పట్లేదు అది, కానీ ఎందుకు అనేది తెలుసుకోండి అంతే, అర్థం చేసుకోండి. నేను ఈ జనరేషన్ పిల్లలకు నేను ఒక్కటే చెప్తున్నా, మీరు ఏదైనా చేయాలనుకుంటే నిజంలో బతకడం స్టార్ట్ చేయండి. ఆటోమేటిక్ గా మీకు అన్ని తెలుస్తూ వస్తాయి. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు నిజంలో బతుకుతున్నావు అనుకో అమ్మా, నిజంలో ఉంటే ఎదుటోడు నీ ముంగట చిల్లవాడికి భయపడతాడు. అరే ఆడు ఏదో నిజమే మాట్లాడతాడు నాయన, వాటితో పెట్టుకోవడం చాలా కష్టం మనం అని చెప్పి ఆడు వెళ్ళిపోతాడు నీ దగ్గర. అదే నేను చెప్తున్నా.